అన్నమయ్య జిల్లా రాయచోటిలోని జిల్లా కలెక్టరేట్ నిరసనతో దద్దరిల్లింది. 20 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు, డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరికి ఏడాది నుంచి నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ యువజన విభాగం, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు నిరసన చేపట్టగా ఈ కార్యక్రమానికి యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దాంతో జిల్లా కలెక్టర్ కార్యాలయం జనసంద్రంగా మారింది. మరోవైపు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన జీవోను అమలు చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అది అలా కొనసాగుతుండగానే అంగన్వాడీ కార్యకర్తలకు తల్లికి వందనం అమలు చేయాలని అంగన్వాడీ కార్యకర్తలు నిరసనకు దిగారు. ఇక అన్నమయ్య జిల్లా అభివృద్ధికి 10,000 కోట్లు విడుదల చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టడంతో జిల్లా కలెక్టర్ కార్యాలయం నేడు నిరసనలతో దద్దరిల్లి వారి నినాదాలతో హోరెత్తింది. లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అట్లా డిఎస్సి తొందరగా పెడతామన్నారు. ఇప్పుడు చాలా హామీలు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. చాలా హామీలు ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకోవాలి. జాబ్ క్యాలెండర్ కూడా తొందరగా రిలీజ్ చేస్తామన్నారు. ఎంతవరకు రిలీజ్ చేయలేదు. ఇప్పుడు ఏమంటే ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఇవన్నీ తొందరగా నెరవేర్చేట్టుగా మీ గవర్నమెంట్ ఇందులో భాగంగా ఈ రోజు అన్నమయ్య జిల్లా రాయచూరి కలెక్టర్ కార్యాలయం ముందు యువత, విద్యార్థి యువత సంఘాలతో పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం ఇచ్చిన హామీలు అమలు చేయాలా, నిరుద్యోగ వృత్తి అమలు చేయాలా, విద్యార్థి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలా, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఎలక్షన్ సమయంలో సూపర్ సిక్స్ అని ఒక పథకం పేరు చెప్పి ఓట్లు కొల్లగొట్టాడు. ఆ సూపర్ సిక్స్ పథకాలను వెంటనే అమలు చేయాలా. సంవత్సర కాలం అయింది, ఏడాది కాలంలో కాలయాపన మాత్రమే చేశారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఈ రోజు 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు. వెంటనే డిమాండ్ చేస్తున్నాం. 2 లక్షల మంది నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పినాడు చంద్రబాబు నాయుడు. నిరుద్యోగ వృత్తి ఒక్కొక్క 72 రూపాయలు బాకీ ఉన్నాడు. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు వైఎస్ జగన్ గారు ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ కడితే ఆ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయాలని చెప్పి చంద్రబాబు కుట్ర పొందుతున్నాడు. ఆ కుట్రలని, ఆ ప్రైవేటీకరణని మీకు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. వెంటనే 20 లక్షల మంది ఉద్యోగాలు ఇవ్వాలి, 2 లక్షల మంది నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ఈ ప్రధానమైన డిమాండ్ తో ఈరోజు అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వినతిపత్రంగా ఉన్నాం. జై జగన్. నమస్కారం మిత్రులారా, నా పేరు నాగేంద్ర నాయక్ చౌహాన్.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీఎల్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్న మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మా అధినేత మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరును విజయవంతం చేయడానికి పెద్ద ఎత్తున అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలి రావడం జరిగింది. మరి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువతను చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికల మేనిఫెస్టోలో 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానని మోసం చేశాడు కనుక ఈరోజు పెద్ద ఎత్తున అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలి రావడం జరిగింది. యువత పోరు విజయవంతంగా కొనసాగుతూ ఉంది. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి యువత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి అన్ని విభాగాల నాయకులు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆకేపాటి అమర్నారెడ్డి గారి నాయకత్వంలో, మా గౌరవనీయులు పెద్దలు పార్లమెంటు సభ్యులు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి నాయకత్వంలో, రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రమేష్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున విజయవంతంగా కొనసాగింది. ఒక్కటే హెచ్చరిస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1 కోటి మంది నిరుద్యోగ యువతకు తక్షణమే నిరుద్యోగ భృతి రిలీజ్ చేస్తావా లేదా అని చెప్పి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే 3,000 రూపాయల నిరుద్యోగ భృతిని తక్షణమే విడుదల చేసి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటా ఉన్నాం. లేని ఎడల 1 కోటి మంది యువతతో రాబోయే రోజుల్లో జగనన్న నాయకత్వాన్ని బలపరిచి నీ కుర్చీని కూలగొడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో జగనన్న నాయకత్వంలో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 27లో జరిగిన 29లో జరిగిన జగనన్నను ముఖ్యమంత్రిని చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియపరుచుకుంటా ఉన్నాను. జై జగన్, జై జై జగన్.